9వ అధ్యాయం 8వ శ్లోకం చదవండి. అది కాదు, ప్రకృతి ప్రకృతి సామవస్త్య విసృజామి పునః పునః భూత ప్రణామీయం అవశ్యం ప్రకృతేర్వశ. నా ప్రకృతిని ఆశ్రయించి వాటి కర్మానుసారము సృజించుతున్నాను. ఇది మనం అయిపోయిందమ్మా. యాక్చువల్గా అయినా చెప్దాం, అయిపోయింది. ఎందుకంటే అది స్వభావవశం అని చెప్పేశాను కదా, అది అయిపోయింది. 9th చదవాలనుకోండి. 9th కూడా అయిపోయింది. 9th కూడా అయిపోయిందమ్మా. 10th నుంచి స్టార్ట్ అవ్వాలి. మయా చక్షేన మయాధ్వర్చేన ప్రకృతికి సూయతే సచరాచరం ఏతు నానేన కౌంతేయ జగద్రి పరివర్తతే. అర్జున, అధిష్టానమైన నా అధ్యక్షతన ప్రకృతి నా చరాచర జగత్తును సృష్టిస్తున్నది. ఈ కారణం వలననే సంసార చక్రము పరిశ్రమించుతున్నది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. అది ఇంపార్టెంట్. ఈ ప్రకృతి అన్నది సృష్టికి కారణం కదా. ఎవరి డైరెక్షన్లో అది సృష్టి చేస్తోంది? ప్రకృతి పరమాత్మ యొక్క అధ్యక్షణ చేస్తూ ఉంటుంది. అంటే మనం ఆల్రెడీ ఒక చార్ట్ చూపించాను ఆ రోజు, మీ ఫోటో పెట్టుకున్నారు, మర్చిపోయాను కదా. అది పరమాత్మ అక్షరముక్తుడు అందరూ కూడా అక్షరధామంలో ఉంటారు, ముక్తాత్మలు అందరూ కలిపి కదా. అది మాయకి పైనటువంటి ధామం. ఇప్పుడు అందరి లక్ష్యము సంసార చక్రం నుంచి బయటపడాలి అంటే ఈ జీవుడు ఆత్మ అక్కడికి చేరుకుంటే తప్ప సంసార చక్రం నుంచి బయటపడే అవకాశం లేదు. ఎందుకు అంటే అక్కడి నుంచి ఒక ముక్తాత్మ, మన పరమాత్మ ముక్తాత్మ వైపు దృష్టి సారిస్తాడు. అతను ప్రకృతి పురుషుగా ఆవిర్భవించి ప్రకృతి వైపు దృష్టి సారించగానే పురుష ప్రకృతి ఇద్దరు కలిసి సృష్టిని మొదలు పెడతారు. అక్కడ నెమ్మదిగా ప్రధాన పురుషుడు వచ్చి అక్కడ విరాట్ నారాయణ వస్తాడు. విరాట్ నారాయణ రావడానికే 3-4 మాయ కింద ఉన్నాడు ఆయన. అర్థమైందా? ఆ విరాట్ నారాయణుడు బొడ్డులోంచి మనకి కమలం వస్తుంది, కమలంలోంచి బ్రహ్మ వస్తాడు. అక్కడి నుంచి మన కనబడే సృష్టి, మనం మాట్లాడుకునే లోకాలు, ప్రజాపతులు వీళ్ళందరూ కూడా అప్పుడు మొదలయ్యారు. అంటే బ్రహ్మ పైన కూడా ఇంకా సృష్టి ఉంది. కాబట్టి మన బ్రహ్మలోకం వరకు చేరుకున్నా సరే మనకి ప్రకృతి కింద ఉన్నట్టే లెక్క. ప్రకృతి కింద ఉన్నప్పుడు అంటే అర్థం ఏమిటి? మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఈ విషయం మీద. కాలం ఉంటుంది, ప్రకృతికి గుణాలు ఉంటాయి, కాలము ఉంటుంది. బ్రహ్మకి ఎంత 100 సంవత్సరాలు, మనకి 100 సంవత్సరాలు పూర్ణాయుషు. కానీ మన సంవత్సరం వేరు, బ్రహ్మ సంవత్సరం వేరు. బ్రహ్మ ఒక పగలు ఈజ్ ఈక్వల్ టు 1000 చతుర్యుగాలు. 1000 చతుర్యుగాలు కలిపితే ఆయన ఒక పగలవుతుంది. అలాంటి మళ్ళీ 1000 చతుర్యుగాలు తీసుకుంటే అంత టైము రాత్రి అవుతుంది. అట్లాంటి పగలు రాత్రి ఒక రోజు అనుకుంటే అట్లాంటి సంవత్సరాలు 100 సంవత్సరాలుగా అయిన తర్వాత కానీ బ్రహ్మ అంతమవుతుంది, బ్రహ్మలోకం. ఈ ప్రళయం అక్కడికి అంతమైపోతున్నాను. అంటే మనం
అంటే ఈ జీవాత్మ వివిధ లోకాలలో ఉండటం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క కర్మ పరంగా. కర్మపరం అంటే ఏంటి? ఇంతకుముందు మనం చూసాం కొన్ని శ్లోకాల్లో. క్షేత్రజ్ఞుడు, క్షేత్రము. క్షేత్రజ్ఞుడు అంటే లోపల ఉండే దేహి, ఆత్మ, జీవాత్మ. ఇది దేహము. ప్రతి దేహంలో కూడా ఒక దేహి ఉంటుంది. ఆ దేహి ఏ దేహంలో ఉండాలి అన్నది నిర్ణయించేది మన యొక్క కర్మల బట్టి అది నిర్ణయం జరుగుతూ ఉంటుంది. మనలో చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఏ ఆలోచన అయితే బలంగా ఉంటుందో అది మన వచ్చే జన్మని నిర్ణయిస్తుంది. పోయిన జన్మలో మనకి ఏదైతే నిర్ణయం, మన ఆలోచన బలంగా ఉందో దానివల్ల మనకి ఈ జన్మ వచ్చింది. గత జన్మ ఈ రకంగా వచ్చింది, పునర్జన్మ కూడా ఈ కారణ శరీరం వల్లనే వస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ జ్ఞానం తెలుసుకుంటూ ఉంటారో ఈ సంసార చక్రం నుంచి బయటికి వెళతారు. అందుకని ఈ సృష్టి క్రమం తెలుసుకోమంటున్నాడు. ఎందుకని? మనకు అంతిమ లక్ష్యం ఏంటో తెలియాలి. అంతిమ లక్ష్యం ఒకవేళ మిస్ అయితే నేను ఎక్కడ చేరుకుంటానో తెలియాలి కదా. అవునా? ఒక బౌండరీనో సిక్సర్ కూడా ఏం చేశాను అనుకోండి క్రికెట్లో, కనీసం మిస్ అయితే ఒక రన్ అన్న వస్తుందే, లేదంటే అవుట్ అయిపోవచ్చు. రెండు రకాలుగా కూడా ఉండొచ్చు కదా. ఆ రకంగా ఒకవేళ మిస్ అయితే ఎక్కడ వెళ్తాం మనం? ఏదో లోకంలోకి వెళ్తాం. ఆ లోకాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఊర్ధ్వలోకాలు, ఇంకొకటి అధోలోకాలు. ఈ అధోలోకాల్లో ఏ రకంగా ఉంటుంది? యాతన ఉంటుంది. ఊర్ధ్వలోకాల్లో నీ యొక్క పుణ్యం అంతా కూడా ఖర్చు పెట్టబడుతుంది. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మనిషి అవతారానికి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ మనిషికి పుట్టే దగ్గర కూడా తేడాలు ఉంటాయి. మనకు అనుకూలమైన వాతావరణంలో మనం పుట్టకపోవచ్చు, మనం వేరుగా ఉండొచ్చు, మన చుట్టూ ఉండే వాతావరణం వేరుగా ఉండొచ్చు. అది కూడా సంఘర్షణే కదా. అది కూడా ఒక రకమైన బాధే కదా. ఈ భూలోకం వచ్చిన తర్వాత మన కుటుంబం వల్ల కానీ, లేకపోతే మన సమాజం వల్ల కానీ, మన చుట్టుపక్కల ఉన్న ప్రకృతి వల్ల కానీ, ఇప్పుడు చూస్తున్నాం రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక ఏవో దేశాల్లో వాళ్ళకు క్షణం నిద్రపడుతుందా? అసలు ప్రతి క్షణము భయంగా ఉంటుంది. అలాగే కరోనా టైంలో మనం అనుభవించాం ఆ బాధ ఏంటో, ఆ ప్రాణ భయం అంటే ఏంటో కరోనాలో కూడా మనం కూడా అనుభవించాం. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా జీవాత్మ భూమి మీద ఉండే ఒక పరిస్థితి కూడా ఉంటుంది. అది కూడా ఒక రకమైనటువంటి కొంతమందికి నరకం. ఎవరికి? ఈ జ్ఞానం లేని వాళ్ళకి. ఈ జ్ఞానం తెచ్చుకున్న వాళ్ళకి ఈ కర్మ సిద్ధాంతం అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఈ కర్మ సిద్ధాంతం, ఈ సృష్టి గురించి, లోకాల గురించి ఉన్న జ్ఞానం మనకు తెలుస్తుందో అప్పుడు మనకి బుద్ధి కూడా సరైన ఆలోచన చేస్తుంది. ఈ కారణం వల్ల నేను ఇలా వచ్చాను, మళ్ళీ ఈ స్థితి నుంచి నేను పడకుండా ఉండాలంటే కర్మ సిద్ధాంతాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నా కర్మను నేను అనుకూలంగా మార్చుకోవాలి. దేనికి అనుకూలంగా మార్చుకోవాలి, నా లక్ష్యం ఏమిటి, ఇవన్నీ కూడా మనకు ఒక క్లారిటీ ఇస్తాయన్నమాట. ఇచ్చినప్పుడు మనం ఆ రకంగా ప్రవర్తిస్తాం. లేకపోతే ఏమవుతుంది చూడండి, కొంతమంది చాలామంది అనుకుంటారు, తెలివితేటలు అనుకుంటారు, నేను తప్పించుకున్నానండి, అన్నీ అవినీతి చేసి అన్నీ చేసేసి తప్పించుకోవడం వాళ్ళకు గొప్ప విషయం కదా. దొరికితే దొంగ, లేకపోతే దొర, ఆ టైప్లో ఉంది వాళ్ళ సమాజం కదా. అది దొరకకుండా తప్పించుకుంటే వాడు చాలా తెలివైనవాడి కింద లెక్క, దొరికిపోయేవాడు వాడి పనికిమాలినవాడి కింద లెక్క, అమాయకుడని లెక్క కదా. ఇప్పుడు తప్పించుకున్నావు కానీ ఎక్కడికి పోతావు? ఈ సృష్టి మొత్తంలో ఇదంతా ఒక ఇల్లు. ఇవాళ ప్రపంచం అంతా ఒక ఇల్లు అయిపోయింది సెల్ ఫోన్ వచ్చాక. ఎక్కడ కావాలంటే అక్కడ క్షణంలో మాట్లాడగలను నేను కదా. అలాగే భగవంతు పరమాత్మ సృష్టి అంతా అన్ని లోకాలు కలిపి ఒక ఇల్లు లాంటిదే. ఎక్కడ పోతావు నువ్వు? నరకం ఉంది, అటు స్వర్గం అన్నీ ఉన్నాయి కదా. సరే, అవన్నీ ఎవడోడు వచ్చాడండి కదా. కానీ పుట్టేటప్పుడు వాడు ఎలా పుడతాడు? గుడ్డోడిగాను, మూగాడిగాను, మానసిక వైకల్యంతోనో, అంగవైకల్యంతోనో, మానసిక వికలాంగులు కావచ్చు. చూస్తున్నాం కదా మనం, ఎంతమందిని చూస్తున్నాం. ఎందుకని? వాళ్ళు చేసినటువంటి బలమైనటువంటి కర్మలు అన్నమాట. అప్పుడు అంటే వాడు నోరు తెరిస్తే అబద్ధం. కూటసాక్ష్యం అంటే తెలుసు కదా.
అబద్ధం సాక్ష్యం. కూడా సాక్ష్యం చెప్పే కదా బ్రహ్మకి ఏమైంది, పూజార్హత కోల్పోయాడా లేదా? ఆ? ఆవుకు కూడా మరి తల శిరస్సు వైపు మనం పూజించాం, మొగల పువ్వు కోల్పోయింది, పూజ కోల్పోయింది. ఆ, మనం ఏం నేర్చుకున్నాం మరి? మనం సత్యమే పలుకం వదిలేసాం, 2 మార్కులు వచ్చినాయి అప్పుడు చిన్నప్పుడు. సత్యమే జయమని కూడా మళ్ళీ చదువుతాం తర్వాత, దానికి 2 మార్కులు వచ్చాయి 10th క్లాస్లో, పాస్ అయిపోయాం కదా. కానీ వాస్తవానికి కర్మపరంగా ఫెయిల్ అవుతున్నాం. అది చాలా డేంజర్ అన్నమాట. ఇది జ్ఞానం తెచ్చుకోవడానికే సత్సంగం. అందుకని మనం అనుకుంటాం, ఏమిటి బాధ, ఏమిటి, ఎంతో కష్టపడారు, చాలా మంచివాళ్ళు అండి తల్లిదండ్రులు, కానీ వాళ్ళకి అలాంటి అబ్బాయి పుట్టాడు, లేదా అట్లాంటి అమ్మాయి పుట్టింది, పూర్వజన్మ పాపం. అటువంటి వాడికి వీడెవడో సపోర్ట్ ఇచ్చుంటాడు. ఎవరు? అబద్ధం సాక్ష్యం చెప్పినప్పుడు వీడు ఏం చేసి ఉంటాడంటే వాడికి బాగా సపోర్ట్ ఇచ్చి, పర్లే చేయరా, నువ్వే పర్లే, ఏం కాదు, అంతా సమాజం అంతా అలాగే ఉంటుంది, అలా అయితే ముందుకు వెళ్తాం, ఇళ్ళు ముందుకు చేసే అంటాడు. సరే మీ ఇద్దరికి ఇదా అని చెప్పేసి వాళ్ళిద్దరికి కలిపి ఓ దగ్గర చేరుస్తాడు. ఇవన్నీ మను సంహితలో ఉన్నాయమ్మా. ఇవన్నీ కావాలి ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు, గరుడ పురాణం చదవచ్చు, మను సంహితలో కూడా ఉంటాయి, ఎవరు ఏం చేస్తే ఎలా పుడతారని. అది జ్ఞానం అంటే. ఇక్కడ చెప్తున్నా ఏంటంటే, నేను ప్రకృతి వైపుకి ఈ చరాచర జగత్తుని సృష్టిస్తాను. ఎవరి కోసం? ఈ జీవుల కోసం, జీవాత్మల యొక్క సంసార బంధం నుంచి బయటపడే కర్మాన్ని, ఏదైతే కర్మలు చేస్తారో ఆ కర్మ శేషాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని వదిలించుకోవడానికి వీలుగా వారిని ఈ జగత్తులో నేను పుట్టిస్తాను. ఈ కారణం వల్లనే ఈ సంసార చక్రం పరిభ్రమిస్తున్నది. అంటే సంసార చక్రం పరిభ్రమించడం కూడా ఒక రకమైనటువంటి వరము. నేను కర్మ సిద్ధాంతం తెలుసుకున్నాను, ఇన్ని బాధలు ఉన్నాయని తెలిసింది, సత్సంగం వస్తున్నాను కాబట్టి నా ఆలోచన మారుతుంది కదా. మారి ఏమవుతాను? అదే మనసు, అదే బుద్ధి, అదే శరీరం, కానీ ఇప్పుడు నా ఆలోచన విధానం కానీ నేను చేసే వ్యవహారం కానీ వేరేగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. నేను అనుకున్నాను తేజస్సు అనుకున్నాను, చూసారా, తేజోవంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం తేజోవంతంగా ఉంటామో మనకు భగవంతుడు అర్థమవుతూ ఉంటాడు. చాలామందికి భగవంతుడు అర్థం కాడు. కారణం ఏంటంటే వాళ్ళలో ఆ తేజస్సు అన్నది లేదు, ఆయన చూడగలిగేటువంటి వెలుతురు లేదు. వాళ్ళ కళ్ళల్లో పరమాత్మను దర్శించేటువంటి ఆ వెలుతురు, వాళ్ళకి తేజస్సు లేదు వాళ్ళ దగ్గర. అంటే ఒక రకంగా పరమాత్మ పరంగా చూస్తే వాళ్ళు గుడ్డివాళ్ళు కదా. పరమాత్మ పరంగా చూస్తే గుడ్డివాళ్ళు. మరి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపించినప్పుడు, శ్రీకృష్ణ రాయబారం అప్పుడు తను బంధించబోతే ధృతరాష్ట్రుడు అడుగుతాడు, బాబు నాకు చూపించింది అని చెప్పేసి. ఒకసారి దృష్టిస్తాడు, కానీ చూడలేడు, ఎక్కువ ఇంపాసిబుల్. దుష్టాత్మలు పరమాత్మని చూడలేవు, ఇంపాసిబుల్. అది కాబట్టి నేను చేస్తాను, నా అధ్యక్షతనే ఇవన్నీ జరుగుతాయి. ఎవరో రాక్షసుడో దెయ్యమో భూతం వచ్చి ఏమి చేయట్లేదు. కాబట్టి నువ్వు కూడా ఈ సకల చరాచర సృష్టిని నన్నుగా భావించి నువ్వు వాటితో సరిగ్గా వ్యవహారం నడుపు. దాంట్లో పరమాత్మనే చూస్తూ నువ్వు వ్యవహారం, ఇది తక్కువ, అది ఎక్కువ, ఇది కింద, అది పైన, అలా గనక నువ్వు భేదభావం చూపించావంటే నువ్వు నా మీద భేదభావం చూపిస్తున్నట్టే లెక్క. అర్థమైందా? నువ్వు చూపించాల్సిన భేదభావం ఒకటే, కుసంగమా సత్సంగమా. దేనికోసం? ఆత్మపరంగా. నా ఆత్మ ఉన్నతికి ఇది అవరోధమా, నాకు అనుకూలమా, అదొక్కటే నువ్వు చూడు. కుసంగమా సత్సంగమా. ఇది నా ఆత్మ ఉన్నతికి ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా? నా ఆత్మకు బలం ఇస్తుందా, ఇవ్వదా? ఇవాళ మనం హనుమాన్ చాలీసా చదువుతాం కదా, ఏంటి? బలబుద్ధి విద్యాదేహు. అవునా? ఏమంటాం ఆంజనేయ స్వామిని? బలం ఇమ్మంటాం. ఏం బలం? బుద్ధి, ఆత్మబలం, బుద్ధి బలం, విద్య, జ్ఞానం. ఇవి 3 నాకు ఇస్తే అంటే ఈ ఆత్మపరంగా నేను పరమాత్మను నాలో దర్శించుకోగలుగుతాను. ఆంజనేయ స్వామి ఇలా అంటే ఎవరు కనిపిస్తారు? ఎందుకు కనిపిస్తున్నారు? దాని అర్థం ఏమిటి? నువ్వు ఎప్పుడైతే పరమభక్తుడు అవుతావో నీ ఆత్మలో ఎవరు ఉంటారు? ఎప్పుడు కూడా పరమాత్మే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. అది సాధన. అక్కడ చెప్పింది అది.
దానికి ఆంజనేయ స్వామి ఫాలో అయినటువంటి నవవిధ భక్తుల భక్తి పేరేంటి? దాస్య భక్తి. దాస్య భక్తి, భగవంతుడికి సేవ చేయడం ఒక్కటే ఆ రకంగా ఆయన భక్తి చేయడం జరిగింది. కానీ ఆయన ఎప్పుడు కూడా ఏమండి మీకు ఇంత సాయం చేశావు కదా, నాకేమన్నా అయోధ్యలో 100 ఎకరాలు కానీ లేదా ఆ మూల ఏమన్నా ఒక సిటీ నాకు ఇచ్చేయకూడదా? అంటే మనం చేసే సేవలు ఎట్లుంటాయంటే నాకేంటి ప్రతిఫలం ఆశించి, లేదురా ఆయనతో మంచిగా ఉంటారా, రేపు పొద్దున నాకు గెలిచేలా ఉన్నట్టు మనకి ఏమో పడతాయి కొన్ని. ఈ రామ కాబట్టి ఆంజనేయ స్వామిని తలుచుకోండి, ఇక్కడ పరమాత్మ ఉండాలనుకోండి. అందుకని ఈ సందర్భంగా నేను ఈ విషయం మీకు చెప్పడం జరిగింది. మరి ప్రతివాడు ఆంజనేయ స్వామి అవ్వగలిగితే, దాసభక్తితో ఉండగలిగితే, భగవంతుడు తప్ప ఇంకెవరిని గొప్పగా చూడకుండా ఉంటే, శ్రీరామచంద్రుడికి ఎవరు గొప్పవాడు? కేవలం రాముడే, పరమాత్మే తనకు గొప్ప. ఇంకెవరిని గొప్పగా చూడాల తను. ఎక్కడున్నా రామ్ 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 రామ్. ఇంకో మాట లేదు, ఇంకో ఊసు లేదు, ఇంకో ఆలోచన లేదు. ఏ పనైనా రామకార్యమే. రామకార్యం అయితేనే నేను చేస్తా, ఇంకే కార్యం కూడా చెయ్యను. ఎంత బాగుందమ్మా అది. అందుకని ఆయన చిరంజీవిగా ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళకి భూత ప్రేతాలు దరిచారు, దుష్టశక్తులు దరిచారు. బలము విపరీతమైన బలం ఉంటుంది, ధైర్యం విపరీతమైన ధైర్యం ఉంటుంది, బుద్ధి నిశ్చయాత్మక బుద్ధి ఉంటుంది. చదివాం కదా మనం, వ్యవసాయాత్మక బుద్ధి ఉంటుంది. చాలా ఇది. వీటి ముందు ఈ ప్రకృతి అంతా దిగదుడిపే. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? కాబట్టి ఆంజనేయ స్వామికి ఒకసారి స్మరించుకొని మళ్ళీ బలబుద్ధి విద్యా దేహం అలాగే మనం పారాయణ చేస్తాము. హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు ఊహించుకోండి. ఏదైనా సరే చదివే మాకండి, ఇక్కడి నుంచి చదివితే ఉపయోగం లేదు. అది ఊరికే శబ్దం అవుతుంది. అది శబ్దం కాదు మనకు కావాల్సింది, శబ్దార్థం కావాలి. మన మనసుతో కావాలి. 3 దండాలు ఉంటాయి, త్రిదండి అంటారు. త్రిదండి అంటే తెలుసా మీకు? వాగ్దండము, మనోదండము, కాయదండము. కాయం శరీరం సంబంధం. త్రిదండి అంటాం కదా, త్రిదండి చిన్నజీవిరు అని అంటుంటారు కదా, 3 పట్టుకుంటారు వాళ్ళు. దాని మీనింగ్ ఇది. త్రిదండి అంటే కాయదండం అంటే ఇది పవిత్రంగా ఉండాలి, దీనిలో దోషాలు ఉండకూడదు, శరీరంలో ఎటువంటి దోషాలు ఉండకూడదు. అలాగే మనోదండం, మనసులో ఎటువంటి దోషాలు ఉండకూడదు. వాగ్దండం అంటే మాటలో ఎటువంటి దోషము ఉండకూడదు. ఎప్పుడైతే మనం హనుమాన్ చాలీసా చదువుతున్నామో మనకి హనుమంతుడి యొక్క తేజస్సు, హనుమంతుడి యొక్క ఇది మనలో ఆవహించి ఆ మనస్సు నుంచి అది రావాలి. ఆ మనసులోంచి అది రావాలన్నమాట. అంటే ఏం చేయాలంటే ప్రతిధ్వని కింద రావాలి. ఒక్క ధ్వని రావడం సరిపోదు. అట్లా చదవండి మీరు. ఇప్పుడు ఏం చదివినా సరే భగవంతుడి సమయం ఏ స్తోత్రం చదివినా అలా చదవండి అమ్మా. నెక్స్ట్ అవజానంతి మామూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమాజానంతో మమ భూతమహేశ్వరం. ఆ పరమ భావమును ఎరుగని మూడులు సర్వ ప్రాణులను మహేశ్వరుడను ప్రభువును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తప్పుగా ఊహించురు. అవజానంతి మామూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. నా యొక్క ఈ పరమభావము అంటే ఎవరికి అర్థం కానటువంటి భావం, అది కేవలం ఆ జ్ఞానం భక్తి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అటువంటి పరమభావాన్ని ఎరుగని మూఢులు నరాధములు మనం చదువుకున్నాం కదా ఒక శ్లోకంలో. అలా అటువంటి మూఢులు అంటే అసలు భగవంతుడి గురించి ఎటువంటి ఎరుక లేని వాళ్ళని మూఢులు అంటాం. అటువంటి మూఢులు సర్వప్రాణులకు మహేశ్వరుడైన నన్ను లోక కళ్యాణకి అవతారాలు ఎత్తిన కారణమున, నేను అవతారం ఎత్తా కదా, పరమాత్మ అవతారం ఎత్తుతాడా అంటారు. మనుషులాగా మామూలు మనిషిలాగా ఉన్నాడు, ఆయన మనలాగా తింటున్నాడు, నాతో పాటు వచ్చి టీ తాగుతున్నాడు, నాతో పాటు కాఫీ తాగుతున్నాడు, నాతో పాటు భోజనం చేస్తున్నాడు, మళ్ళీ ఆకలి అంటున్నాడు, ఆకలంగానే భోజనం అంటున్నాడు.
ఏమిటిది అతని దేవుడు అంటావు ఏంటయ్యా అని నన్ను తక్కువగా ఊహిస్తారు. కానీ ఈ మనుషుల్లోనే చాలామంది గొప్పవాళ్ళగా చూస్తుంటాడు, మళ్ళీ వీడు తెల్లారులేసి కదా అటు వెళ్తుంటాడు, మీద లేచిపోతాడు ఇక్కడ నుంచి. ఏమైందా, ఏం లేచిపోయావంటే అని ఇంక తెలియదండి అని ఏమనుకుంటున్నారు అంటాడు. ఇక మొదలెడతాడు ఎస్సే, ఈయన వినాలి కూర్చొని. రెండు ఆ పక్కన భగవంతుడు కూర్చున్నాడు రా శ్రీకృష్ణ పరమాత్మ, వాడి గురించి చెప్పరా అంటే ఈయనండి అభే లేదని వీడు కాఫీ దగ్గర పోతుంటాడండి. ఈయన అంటే ఎవరికి లేవకపోతే, నువ్వు ఎవరికి అంత విలువ ఇవ్వకపోతే సరే అనుకోవచ్చు, కానీ నువ్వేం చేస్తున్నావు, మామూలు మనుషులకి అంత విలువ ఇస్తున్నావు. పరమాత్మను గ్రహించలేని శక్తి నీలో ఉంది. పరమాత్మను ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో అప్పుడు ఆ గుణాలను ఎప్పుడైతే గ్రహిస్తావో ఆ గుణాలకు నువ్వు విలువిస్తావు. అర్థమైందా? అంతేగాని ఒక అధికారానికో లేకపోతే ఏదో కాసేపు ఏదో పై మెరుగులకి నువ్వు అంత విలువ ఇవ్వవు. పరమాత్మకి విలువ ఇవ్వు. సాటి మనిషిగా వాళ్ళలో ఉన్న నారాయణుడికి విలువ ఇవ్వు. విలువ ఇవ్వద్దని కింద పడే మనకి ఎవరిని భేదభావాలు చూడొద్దు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే వీళ్ళు భేదభావం చూడమంటావా? చూడొద్దు. అతిగా చూడకు. ఎక్కడ వారిలో నారాయణని దర్శించు, మంచిగా ఉండు వాళ్ళతో, అంతే. కానీ బంధం ఎవరితో ఉండాలి? పరమాత్మతో ఉండాలి. పరమాత్మ గుణాలు ఉన్నటువంటి భూమిపైన ఎవరైతే ఆయన ముక్తాత్మలు, ఆయన ఐశ్వర్యం ఉంటారే, ఎవరితో ఆయన దగ్గరగా ఉండి ఇక్కడ జన్మలెత్తి ఉన్నారో వాళ్ళతో బంధం ఉండాలి. అప్పుడు నీకు ఆ వెలుగులో నువ్వు కూడా షైన్ అవుతావు. నీలో దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి, నువ్వు కూడా త్రిదండి అవుతావు. అప్పుడు నువ్వు కూడా త్రిదండి అవుతావు. ఆయన సహకారంతో, ఆయన వెలుగులో, ఆయన తేజస్సులో నీ తేజస్సు కూడా పెరుగుతుంది. ఏ రకంగా? శరీర దోషాలు పోతాయి, రోగాలు అవన్నీ తగ్గుతాయి అన్నమాట. భగవంతుడు ఏం చేస్తాడంటే పెద్ద పెద్ద రోగాలు ఇవ్వడు భక్తులకి. చాలామంది ఎక్కువ కాలం బతుకుతుంటారు కానీ ఏదో రోగంతో ఉంటూ ఉంటారు. ఆ కారణం అది కూడా కర్మే. కానీ భగవంతుడి దగ్గరికి వస్తూ ఉన్న వాళ్ళకి అది ఏం చెయ్యు, చిన్నగా ఉంటుంది, వాళ్ళకి చిన్నగా పోతుంది అన్నమాట, పెద్ద పెద్దగా ఉండదు. అర్థమైందమ్మా? ఎక్కువ ప్రారంభంలో చివరిలో చనిపోయే ముందు ఏదైనా జరిగితే జరగవచ్చు, కానీ జీవితం బతుకుతున్నంతసేపు వాళ్ళకి పెద్దగా ఇదిగా ఉండదు. ఇవన్నీ సాక్ష్యాలు, మనకు కనబడే విషయాలు అన్నమాట ఇవన్నీ కూడా. అది చెప్తున్నాడు. కానీ నన్ను తక్కువగా ఊహిస్తారు, అలా ఊహించొద్దు. నన్ను తెలుసుకోవడమే పెద్ద వరం. పరమాత్మను తెలుసుకోవడమే పెద్ద వరము. కేవలం ఆంజనేయ స్వామిని తెలుసుకోగలిగాడు శ్రీరామచంద్రుడిని. కేవలం విభీషణుడు ఎందుకు తెలుసుకోగలిగాడు? రాక్షసులో పుట్టి ఎలా సాధ్యమైంది? వానరులో పుట్టాము, ఆంజనేయ స్వామికి తెలిసాడు. రాక్షసుల్లో పుట్టిన విభీషణుడికి తెలిసాడు పరమాత్మ. మనుషుల్లో పుట్టిన వాళ్ళకి మట్టి పరమాత్మ కనపడ్డాడు. నరుడిగా పుట్టిన వాళ్ళకి పరమాత్మ యొక్క జ్ఞానం రావటం లేదు. ఆయన గ్రహించేటువంటి బుద్ధి, చురుకుతనం లేదు. కానీ ఒక వానరుడైనటువంటి హనుమంతుడు భగవంతుడిని తెలుసుకోగలిగాడు. ఒక రాక్షసుడైనటువంటి విభీషణుడు భగవంతుడిని తెలుసుకోగలిగాడు. కానీ పక్షి జటాయు తెలుసుకోగలిగాడు. అలాగే శబరి, ఎక్కడో ట్రైబల్ ఒక మూలన్న ముసలావిడ, ఆవిడ తెలుసుకోగలిగింది. అలాగే గుహుడు పడవను రేపేవాడు. రాముడికి ఫ్రెండ్స్ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంతే. స్నేహితుల్లో పరమాత్మ గ్రహించగలిగాడు గుహుడు. చూసారా? అంటే ఏంటన్నమాట గమనించేది, తక్కువగా ఉన్నారని మనుషులను తక్కువగా చూస్తే మన పరమాత్మను మిస్ అవుతాం ఒక్కోసారి. అతనే దారి చూపించవచ్చు, మనకు తెలియదు. అంతే కదా? గుహుడు దారి చూపించాడు పరమాత్మని. ఒక ఆంజనేయ స్వామి చూపించాడు దారి పరమాత్మని. వీడు నా బాగున్నాడు కదా అని లెక్క చేయకుండా ఉంటే మనకు దొరుకుతుందా? దొరకదు. వాడు రాక్షసుడు అని చెప్పి విభీషణుడు కదా, రాక్షసుడు కదా అని వాళ్ళు లెక్క చేయకుండా ఉంటే, వాళ్ళు లెక్క చేయలేదు కాబట్టి రావణాసుడు ఏమయ్యాడో మనకు తెలుసు, కుంభకర్ణుడు ఏమయ్యాడో మనకు తెలుసు. కుంభకర్ణుడు కొంచెం మంచివాడే, చెప్పాడు ఎందుకయ్యా వాడితో గొడవ పెట్టుకుంటావు అని కూడా చెప్పాడు. డిస్టర్బ్ అయినా కూడా అదేమల్లా ఎందుకు ఒకటే అన్నాడు, నేను నిద్రపోయి ఎంత మేలు చేశానో నువ్వు మెలుకుగా ఉండి ఎంత నష్టం చేశావు అన్నాడు. నేను 6 నెలలు పడుకున్నా, నా వల్ల ఏ నష్టం జరగాలి? లంకకి నష్టం జరిగిందా? నేను 6 నెలలు పడుకున్న టైంలో కూడా నా వలన నా ప్రజలకి, లంక ప్రజలకి ఎటువంటి నష్టం జరగలేదు. నువ్వు 6 నెలలు మెలుకుగా ఉండడం వలన మొత్తం లంకనే దహించేటువంటి పరిస్థితి తీసుకొచ్చావురా అన్నాడు అన్నని. ఇందులో ఎవరు గొప్పవాళ్ళు? దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? అరిషడ్వర్గాలకి విషయాల మీదకి వెళ్ళేటువంటి బుద్ధిని పడుకోబెట్టాలి, దాన్ని మెలుకుగా ఉంచకూడదు. మెలుకు ఎక్కడ ఉండాలి అంటే పరమాత్మ విషయంలోనే మెలుకుగా ఉండాలి. మిగతా అప్పుడు పడుకున్నా అభ్యంతరం లేదు. అదేంటి సార్ అందరూ బంగారు ఫ్రీగా వేసినా పరిగెడుతున్నారు, మీరు పరిగెట్టండి అంటే పడుకోవాలి. అప్పుడు అందరూ పరిగెడుతున్నారంటే ఇదే ఉంది అంతే. గుంపు మంది ఎక్కువ వెళ్తున్నారంటే మనం అక్కడికి వెళ్ళకూడదు. చిన్న చెక్ ఏంటంటే చెక్కింగ్ ఏం లేదమ్మా, నేను చేసుకునే చెక్ అది.
జనం ఎక్కువ వెళ్తున్నారు అంటే అటు నేను వెళ్ళను, అంటే ఒకటే చెప్తాను. చాలామంది మా పిల్లలు పాపం చెప్పేవాడిని, ఎరా మన అపార్ట్మెంట్లో ఉన్నాం, బయట ఉండేవాళ్ళం కదా అప్పుడు, హిమాయత్ నగర్లో ఉండేవాళ్ళు. కింద వాచ్మెన్ ఉన్నాడు. ఇప్పుడు ఎంత టైము? 7 గంటలు అయింది. వాడు ఏం చేస్తున్నాడు ఫ్యామిలీతో, అంటే అది తక్కువని కాదు నా ఉద్దేశం, చెప్తున్నా. ఏం చేస్తున్నాడు? టీవీ చూస్తున్నాడు ఫ్యామిలీతో. ఇక్కడ మన ఇంట్లో ఏం జరుగుతుంది? టీవీ చూస్తున్నాం. ఏం తేడా వాళ్ళకి మనకి? అంటే సమయం సద్వినియోగం చేయడం వాళ్ళకి తెలియదు. అలా ఇంకా ఎలా కలిసిపోయామలే, మనది ఇంక పనే ఉందని వాళ్ళు చూసుకుంటారు. ఆడ వరకు నాకు తప్పేంలే. నీకు ఏదో ప్రణాళికలు ఉన్నాయి, ముందుకెళ్ళాలి, ఏం ఉంటాయి కదా మనకి, కొంత ఏం ఉంటాయి కదా, ఈక్వల్ అయిపోయాం లేదా? అలాగే నేను అలా ఆలోచిస్తాను. మంది ఎక్కువ వెళ్తున్నారు అంటే నేను అక్కడికి వెళ్ళనమ్మా. ఇది అందరికీ అర్థమైందంటే అందులో చాలా చీప్ అనమాట అనుకుంటా. అందరికీ అర్థమైందంటే అది విలువైంది కాదు అని నా ఉద్దేశం. అంటే మీ ఎవరు ఉపయోగించుకోవచ్చు ఈ చెక్ని. అర్థమైందమ్మా? ఇప్పుడు అందరూ అదే అంట, ఫ్రీగా వెళ్తున్నాడు అంటే అర్థం ఏమిటి? పడిపోయాడు అని అర్థం. విలువ లేని వాటికి పరిగెడుతున్నాడు అని. దానికి విలువ ఉంటుందమ్మా. బంగారం విలువ పడిపోతుందా? పడదు. మీ విలువ తీసేయడం కోసం ఆ విలువైందని పెడతారు. మనిషిని ఇప్పుడు చీమని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? వెయ్యాలి కదా, ఇట్లా పెడుతూ ఉంటారు. నాకు తెలియాలి, నాకేం కావాలని తెలియాలి. అది ఫ్రీగా వస్తుందా అని కాదు, డబ్బు పెట్టి కొనాలా అని కాదు. ఎక్కువ మంది దానికోసం ఫ్రీగా వెళ్ళిపోతున్నారంటే ఏం ఎఫర్ట్ లేకుండా ఇక్కడ ఏం జరగదు కదా. ఇంకో జన్మ ఎత్తాలన్నా నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, ఎన్నో కర్మలు చేస్తే కానీ ఇంకో జన్మ రాదు నాకు, లేకపోతే నరకానికి పడిపోతాం. ఫ్రీగా ఏదైనా వస్తుందా? రాదు కదా. ఫ్రీగా వచ్చేది ఏంటి? పైకి ఎగిరేస్తే కింద పడేది. ముందు ఎగరేసేటప్పుడన్నా నా ఎఫర్ట్ పెట్టాలి కదా నాకు. ఇప్పుడు ఇది పైకి ఎగరేస్తే ఏమవుతుంది? ఇది పెన్ను కిందే పడుతుంది. దానికి ఎఫర్ట్ అక్కర్లా, కింద పడడం కావట్లా. కానీ నేను పైకి వేయడానికి ఎఫర్ట్ కావాలి కదా, అవునా? కొంత ఎఫర్ట్ కావాలి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం అప్రమత్తంగా ఉండి ఎవరిని కూడా తక్కువగా ఊహించకూడదు. మరి అలాంటప్పుడు మరి ఇంతమందిని మనం తక్కువగా అంచనా వేస్తున్నామేమోనండి, అందరూ వెళ్ళిపోతున్నారు కదా. తక్కువ అంచనా ఏమంటలేదు, నువ్వంటూ నీకు తెలియాలి అది ఏంటన్నది. వాళ్ళు కూడా తెలుసుకొని పరిగెడితే వాళ్ళతో పాటు నువ్వు పరిగెట్టు. ఇప్పుడు సత్సంగా అందరూ వస్తున్నారు, తెలుసుకొని వస్తున్నారు. ఇంకో 10 మంది రమ్మనండి, అభ్యంతరం లేదు కదా. తెలుసుకొని వస్తున్నారు, ఇక్కడ జరుగుతున్నది ఏమిటి, నాకు అది కావాలి అని వస్తున్నారు. అట్లా కాకుండా ఏదో క్షణం వెళ్ళొచ్చేస్తే బెనిఫిట్ అవుతుందిలే, మన రేపు రాక్కర్లేదు అనుకుంటే టెంపరీగా, అది దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఉండదు, ఉపయోగం ఉండదు. అది చెప్తున్నాడు అనమాట. కాబట్టి సామాన్య మానవుడిగా భావించి తక్కువగా అంచనా వేస్తారు మూఢులు వాళ్ళు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రతిక్షణం పరమాత్మ గుణాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని చూడడానికి ప్రయత్నించాలి, అంతే తప్ప మిగతా వాళ్ళు మనం గ్రహించకూడదు. నెక్స్ట్, మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞానావిచేతసః రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం స్థితాః. వ్యక్తములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి, ఆసురి, మోహిని స్వభావములను ఆశ్రయింతురు. ఎక్సలెంట్ శ్లోకం ఇది. మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. చూసారా, నన్ను దర్శించినటువంటి మూఢులు, నన్ను గ్రహించలేనటువంటి మూఢులు, నన్ను ఎవరైతే తక్కువగా చూస్తారో ఆ మూఢులు మరి ఏం చేస్తారు? ఏదో చేస్తూ ఉండాలిగా. ఈ 3 రకాలుగా తయారైపోతారు వాళ్ళు. రాక్షసుడు కానీ, అసురుడు కానీ, మోహంలో కానీ పడి కొట్టుకుపోతారు. ఎందుకు కొట్టుకుపోతారండి? ఏదో చేస్తుంటారు కదా పని వాళ్ళు కూడా. అవన్నీ కూడా వ్యర్థములు, జన్మ వేస్ట్ చేసుకుంటున్నారు. రాక్షసుడు అంటే ఎవరు? రాక్షస గుణం అంటే దగ్గరికి వచ్చారు. రజోగుణం కాదు, తమో గుణం అధికమైపోయి వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారు?
రాక్షస అసుర స్వభావం కలిగి అనేది అసురు స్వభావం వేరు. మళ్ళీ ఇక్కడ మందికి 3 ఇచ్చాడు. రాక్షసి, ఆసురి, మోహిని స్వభావములు అన్నాడు. ఆ తేడా తెలియడం కోసం మీకు చెప్తున్నా. రాక్షసుడు అన్నవాడు ఏం చేస్తాడంటే తామసమైనటువంటి ఉండి వాళ్ళకి అండర్స్టాండింగ్ అన్నది భ్రమలో ఉంటారు. తామసమైనటువంటి గుణంలో ఉండి వాళ్ళు భ్రమ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అంటే జ్ఞానం తెచ్చుకోరు వాళ్ళు, జ్ఞానం తెచ్చుకోరు. అజ్ఞానంలో ఉండి అజ్ఞానం నుండి భ్రమలో అది మనసుకు ఏం చెప్తే అది చేసేస్తారు. మనసుకు ఏం తోస్తే అది ఎరిగిన వాడు కూడా ఇదంటారు కదా, రాక్షసుడు. అదేనమ్మా. అదే రాక్షసుడికి అసురుడికి తేడా చెప్తున్నా. రాక్షసుడికి విచక్షణ జ్ఞానం ఉండదు. బుద్ధిని వాడు పదులు చేయడు. వాడు ఎప్పుడు కూడా చెడు పనులే చేస్తుంటాడు. మందబుద్ధి ఉండి వాడు చెడు పనులే చేస్తాడు. చెడు పనులే చేస్తాడు. చెడు పనులు కావాలని ఎందుకు చేస్తారండి ఎవరన్నా? వాడు చెడు అని తెలియదుగా వాడికి జ్ఞానం లేకుండా ఇది చెడు పని, ఎవడు చూడొచ్చాడు రేపొద్దున పోతే పాపం రా అంటే ఎవడు చూడొచ్చాడండి అంటాడు. ప్రతిదానికి అదే అంటుంటాడు వాడు. ఎందుకంటే నాకేంటి అన్నది ప్రతిదీ మంచిదే వాడి దృష్టిలో. నాకు బెనిఫిట్ చేసే ప్రతి పని కూడా మంచిదే, అంతే. ఆ రకంగా పరమాత్మ యొక్క దారిలో వాడు నడవడు. ఇక అసురుడికి వచ్చినప్పటికి ఏం చేస్తాడు వీడు? అసురుడికి ఏంటంటే తేడా, వీడు భగవంతుడి వైపు శత్రుత్వం పెట్టుకుంటాడు. రావణాసురుడు అన్నాం మనం. రావణాసురుడు అంటే రావణ అంటే ఏంటంటే ఎవరైతే ఎదుటి వాళ్ళు దుఃఖపడుతుంటో వాడు ఆనందపడుతుంటాడు. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఆనందపడేవాడిని అసురుడు అంటారు. ఈ అసురుడు అంటే ముఖ్యంగా భగవంతుడి మీద ఎక్కువ వాడికి శత్రుత్వం ఉంటుంది. అంటే భగవంతుడు అంటే అర్థం ఏంటి? పరమాత్మ అండి, ఆయన మించిన వాడు లేడండి, సకల ఐశ్వర్యవంతుడండి, సౌందర్య ఉన్నవాడండి, బోళ్ళు ఐశ్వర్యాలు ఉన్నవాడండి, మహాశక్తివంతుడండి అని చెప్తుంటే కోపం చేస్తుంటుంది. స్టేజ్ మీద గెస్ట్లు పిలిచారు, ఏపీలో పిలిచారు అనుకోండి, టాప్ పర్సన్స్ ఎవరినో, అమెరికన్ ప్రెసిడెంట్ కూర్చోబెట్టారు. ఆనాడు కూర్చోబెట్టి భగవంతుడి గురించి చెప్తుంటాడు, కోపం రాదు. ఇదే నా గురించి చెప్పుకుంటాడు, భగవంతుడి గురించి చెప్తుంటాడు. వస్తుందా రాదా? వస్తుందా? అట్లా ఫీల్ అయిపోతారు వాళ్ళు. సరే కాసేపు భగవంతుడి గురించి చెప్తారు, తర్వాత నీ గురించి చెప్తాడేమో, ఆగొచ్చు కదా. ఆగడు. నన్ను ఇక్కడ పెట్టుకొని వాడేవాడు పరమాత్ముడు రా, నిన్ను పుట్టించి నన్ను పుట్టించింది వాడేను, నీ రాత నా రాత కూడా వాడే రాస్తున్నాడు, నీ బతుకు నా బతుకు వాడి చేతిలో ఉంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా వాడికి ఉండదు. చాలామంది అసలు కనిపిస్తుంటారు మరి కళ్ళకి కదా, చుట్టుపక్కల చాలామంది అసలు కనిపిస్తున్నట్టున్నారు కదా. కాబట్టి పిలవద్దు. అంటే నేను చెప్తుంది ఏంటంటే మనలో జ్ఞానం పెరిగే కొద్దీ కూడా మనకి తెలుస్తూ ఉంటుందండి. అక్కడ మనం చాలా బుద్ధిని చాలా కుదురుగా పెట్టాలి, బ్యాలెన్స్డ్గా పెడుతూ. ఇది చాలా కష్టమైన విషయం, అంత ఈజీ కాదమ్మా. నేను చెప్తాను కదా, నేను చెప్తున్న విషయం ఉన్న విషయం చెప్తాను. ఇది చాలా 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 కష్టమైనటువంటి విషయము, కానీ ఇది అవసరము. ఇది అవసరము. తీయగా ఉందని పాయిజన్ ఎలా తింటే ఏమవుద్దో, తీయగా ఉందని పాయిజన్ తినేస్తే ఏమవుతుందో, ఇది కూడా మనం అప్రమత్తంగా లేకపోతే ఇప్పటివరకు చేసినటువంటి ఏదైనా కూడా మనకి వేస్ట్ అయిపోతుంది. అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి వ్యవహారంతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ జ్ఞానం మనసులో పెట్టుకోండి, మీ వరకే పెట్టుకొని జాగ్రత్తగా మసలండి. ఓవర్గా మనం ఇదవ్వద్దు. అయితే మీరే నష్టపోతారు తర్వాత. ఓవర్గా అటువంటి వాళ్ళతో కనుక మీరు ఓవర్గా వెళ్ళారు అంటే నష్టం జరిగేది మీకే. ఎందుకంటే నష్టం మీకు తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. ఆ నష్టం ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి జ్ఞానం లేదు. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటూ ఈ సత్సంగాలు పెంచుకోవాలి. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా అంటే ఉద్దేశం ఏంటి, కష్టం అని అన్నట్టు అర్థం ఏంటంటే దానికి సొల్యూషన్ కూడా ఉందమ్మా, దానికి సమాధానం ఉంది. ఏంటంటే సత్సంగం పెంచాలి. ఈ మనసుని బుద్ధిని ఎక్కువ స్పాంజ్ అనుకోండి, మనసుని బుద్ధిని ఎక్కువ సత్సంగంలో ముంచుతూ ఉండాలి. ఇప్పుడు పాలల్లో ముంచినట్టుగా ముంచుతూ ఉంటే దానికి అది ఆ దోషాలు అంటుకోవన్నమాట. అది నెమ్మదిగా
అవి భగవంతుడు కూడా నెమ్మదిగా మన దగ్గరికి వస్తుంటాడు కదా, మనకు వెంటనే గుర్తు చేస్తాడు ఆయన, నువ్వు ఓవర్గా వెళ్తున్నావు, అంత అవసరం లేదు, తగ్గించుకొని. మనకి మన సాక్షిగా పెట్టినాం కదా భగవంతుడిని. ఇప్పుడు అంతర్యామి అవుతాడు ఆయన. అంతర్యామి అయ్యి ఆయన ఓకే, ఆయన ఈజ్ ఓకే, ఆవిడ ఓకే, కానీ నువ్వు బ్యాలెన్స్లో ఉండు అని చెప్తుంటాడు అనమాట. నువ్వు బ్యాలెన్స్డ్గా ఉండు అని చెప్తాడు. అది మనకి ఉపయోగపడుతుంది. సో రాక్షసుడు కానీ ఆసురుడు కానీ మోహిని కానీ స్వభావాలుగా మారిపోతారు వాళ్ళు. చూసారు ఎంత డేంజరో పరమాత్మ పక్కకి వెళ్తే. నెక్స్ట్ మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతే మన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. కానీ ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగాను అవ్యయునిగాను అంటే అక్షర స్వరూపునిగాను తెలుసుకొని నిశ్చల మనస్సులై నిరంతరము నన్నే భజించురు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజం చ నన్యమనసో జ్ఞాత్వా భూతాదిం అవ్యయం. కానీ ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే, దైవీ ప్రకృతి చూసారా, ఇప్పుడు రెండు ప్రకృతులు ఉన్న విషయం తెలిసింది ఇప్పుడు మనకి. దిగువ ప్రకృతి, ఎగువ ప్రకృతి. దైవీ ప్రకృతి అంటే ఎగువ ప్రకృతి, ఆధ్యాత్మిక. నేను చెప్పా కదా, ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి అని చెప్పా కదా మీకు. భౌతిక శక్తి అన్నది కూడా దిగువ ప్రకృతి, ఎగువ ప్రకృతి ఆధ్యాత్మిక శక్తి. ఎవరైతే ఆధ్యాత్మిక గుణాల గురించి తెలుసుకొని ఆధ్యాత్మికంగా ఉంటారో వాళ్ళని దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు అంటారు. వాళ్ళ ఆత్మలు ఆ మహాత్ములు అనమాట. మహానుభావులు అంటే అర్థం అది. మహా ఆత్మలు కలిగిన వాళ్ళని మహానుభావులు అంటారు. అటువంటి మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణం నేనే అనుకుంటారు. దానివల్ల ఏం జరుగుతుంది? ఎదుటిగా ఉన్నది కుక్క, నక్క, పందె అది చూడరు. అన్నిటికీ నాకు ఫాదర్ ఎవరో దానికి కూడా ఫాదర్ ఆయనే. అంతే కదా. ఆధ్యాత్మికంగా వెళితే మన ఫాదర్ ఎవరు? పరమపిత ఎవరు? పరమాత్మ. సత్సంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఫాదర్లు, ఈ గ్రాండ్ ఫాదర్లు మర్చిపోవాలి. వాళ్ళు కూడా మనలాగా వచ్చారు, పాపం యాక్ట్ చేశారు, వెళ్ళిపోయారు, అంతే. ఇక మరీ ఓవర్గా వెళ్ళిపోకూడదు. ఏదో పితృకార్యం చేసి వదిలేరు కానీ వాళ్ళని ఓవర్ అటాచ్మెంట్ పెట్టుకొని అరవతో కూర్చొని ఇక ఇవ్వకూడదు. మనకి ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళందరికీ ఒకడే పిత, పరమపిత. అప్పుడే మన మీకు ఆధ్యాత్మిక పెరుగుతుంది, ఇలాగే పెరగదు. అన్నిటిని సమానంగా చూసే భావం రాదు. బంధంలోనే ఇరుక్కుపోయి కూరుకుపోతాం. ఇరుక్కుపోయిన పర్వాలేదు, ఎలా తీసుకొని వచ్చేసి బయటికి కూరుకుపోతుంటాం. ఊబిలో కూరుకుపోయినట్టు కూరుకుపోతాం అన్నమాట. కాబట్టి మనం అది చెప్తున్నాడు అనమాట. నన్ను అక్షరస్వరూపుడుగా తెలుసుకొని నిశ్చయ మనస్కులై నిరంతరము నన్నే భజింతురు. కాబట్టి పరమపిత అనుకుంటేనే సాధ్యం అవుతుంది. ఎందుకని ఆయన ఒక్కడే తలుచుకుంటాం కాబట్టి హనుమంతుడిలాగా ఆయన్నే మనం భజన చేస్తుంటాం తప్ప ఇంకొకళ్ళని ఎవరిని కూడా భజన చెయ్యము. నెక్స్ట్ సతతం కీర్తయంతో మాం అతంతశ్చ దృఢ వ్రతాః నమస్సంతశ్చ మాం భక్తా నిశ్చయుక్త ఉపాసతే. ఆ దృఢ వ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్య బృందంతో కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నింతురు. పదే పదే నా ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానం నందే నిమగ్నులయ్యేదరు. అనన్య భక్తితో నన్ను ఉపాసించురు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. అటువంటి ఎవరైతే ఈ దైవీ గుణాలంటే మహాత్ములు ఉన్నారో, మహానుభావులు ఉన్నారో, వాళ్ళు దృఢమైన నిశ్చయంతో పరమాత్మను ఒక్కరినే ఎప్పుడు కూడా నిరంతరము కీర్తిస్తారు, పూజిస్తారు, భక్తితో ఉంటారు. భక్తితో అంటే అర్థం ఏమిటి? ఆయన యొక్క మహిమని తెలుసుకుంటూ ఆయనతో ప్రేమగా ఉంటారు. ఆయన మహిమ సహితంగా ఉన్న ప్రేమని భక్తి అంటారు. మహిమ అంటే ఇంత చెప్పే కదా పరమాత్మ యొక్క లక్షణాలు. ఆయన సకల గుణ సంపన్నుడు, ఐశ్వర్యవంతుడు, అలాగే ఈ మొత్తానికి కారకుడు,
సృష్టి మొత్తం ఆయనదేను, ఈ రకంగా ఆయన అన్ని గుణాలు, ఆయన యొక్క వైభవాలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా మనం తలుచుకుంటూ ఆ మహిమతో ఆయన్ని పూజించాలి, ఆయన్ని కీర్తించాలి. అప్పుడు అనన్యమైనటువంటి భక్తి, ఆయన ఉపాసన చెయ్యాలి. ఉపాసన అంటే ఆయన దగ్గరగానే కూర్చోవాలి, ఎప్పుడు కూడా పరమాత్మ పక్కనే ఉండాలి. మనసు ఎప్పుడు కూడా పరమాత్మ పక్కనే ఉండాలి తప్ప అటు ఇటు వెళ్ళకూడదు. అలా చేస్తారు, అట్లాగా అంటున్నాడు. నెక్స్ట్ జ్ఞానయజ్ఞేన చాప్యజ్ఞే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మములైన నన్ను జ్ఞానయజ్ఞం ద్వారా అభేద భావముతో ఉపాసిస్తున్నారు. మరికొందరు అనంత రూపములతో ఒప్పిడి నా విరాట్ స్వరూపమును పృథక్ భావముతో ఆరాధిస్తున్నారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, భక్తితో కొంతమంది చేస్తారు, ఆయన సకల గుణాలని పదే పదే తలుచుకుంటూ కీర్తిస్తూ భజన చేస్తూ పూజలు చేస్తుంటారు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు జ్ఞానులు, అంటే నిర్గుణ బ్రహ్మగా ఆయన అనుకొని, నిరాకారగా అనుకొని ఒక తేజస్సు మీద దృష్టి పెట్టి నన్ను జ్ఞానయజ్ఞం ద్వారా అభేద భావంతో ఉపాసిస్తారు. ఇంకొందరు తన విరాట్ స్వరూపాన్ని ఊహించుకుంటూ, అంటే సృష్టి అంతా ఒక విరాట్ స్వరూపము, ఆయన విశ్వరూపాన్ని తలుచుకుంటూ ఆ యొక్క భగవంతుడిని ఆరాధిస్తారు. ఈ రకంగా కూడా ఉంటారు అని చెప్తారు. ఈ రకంగా కూడా నన్ను కొందరు విగ్రహ పూజ చేస్తారు, కొందరు మామూలుగా. అవును, అది సాకారం. మనం విగ్రహ పూజ చేసే వాళ్ళందరం కూడా సాకారం అనుకుంటాం. భగవంతుడిని స్వరూపం అంటే అదే వస్తుంది. విరాట్ స్వరూపం అంటే అలా కాదమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంటైర్ విరాట్ భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని పెట్టుకుంటారు మనసులో. అంటే 14 లోకాలు ఉన్నట్టు, నాభి దగ్గర భూమి ఉన్నట్టు, వర్ణలు ఉంది కదా, నాభి దగ్గర భూమి, పాతాళం ఇవన్నీ కూడా పాదాల దగ్గర, మొత్తం ఇది పెద్ద రూపం కింద ఊహించుకొని అవన్నీ కలిపి భగవంతుడు అని చెప్పి ఊహించుకొని వాళ్ళు పూజిస్తూ ఉంటారు. వాళ్ళ మైండ్లో ఎప్పుడు వాళ్ళ యొక్క భగవంతుడు అంటే ఆ రూపం ఉంటుంది, విరాట్ రూపం ఉంటుంది అనమాట. ఈ భక్తి చేసే వాళ్ళందరికీ కూడా సాకారుడు అనుకుంటారు. భగవంతుడిని ఆకారం ఉన్నవాడు, మనలాగే మనిషిలాగానే ద్విభుజుడు లేదా చతుర్భుజుడు, సహస్రభుజుడు, రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటారు. ఆ రకంగానే మీరు ఏ రకంగా అనుకుంటే భగవంతుడు ఆ రకంగా మీకు దర్శనం ఇస్తాడు. మీరు ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా దర్శనం ఇస్తాడు. వీళ్ళేంటి నిరాకారం అనమాట. నిరాకార నిర్గుణ బ్రహ్మంగా జ్ఞానంగా చూస్తారు. జ్ఞానం అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో ఏదైతే తేజస్సులు, ఒక భగవంతుడి యొక్క తేజస్సు ఏదైతే ఉంటుందో దాన్నే వాళ్ళు పట్టుకుంటారు అనమాట. భక్తిలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటామంటే ఆ తేజస్సు అన్నది పరమాత్మ చేస్తుంటే వెలుగు అనుకుంటాం. సూర్య భగవాన్ నుంచి ఎలాగైతే వెలుతురు వస్తుందో, వెలుతురుని మనం అనుకుంటామో, వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడు కదా, దాని వెనకాల కారణం సూర్యుడు. సూర్యుడు వెనకాల యాక్చువల్ పరమాత్మ అనుకోండి, అంతవరకు ఆగినట్లయితే సూర్యుడు. అట్లాగే ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు ఏంటంటే ఆ వెలుగు దగ్గర ఆగిపోతారు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందని దాన్ని వాళ్ళు పట్టించుకోరు. ఇది ఎవరు నిరాకారం చేసేవాళ్ళందరూ కూడా, నిరాకార నిర్గుణ బ్రహ్మ అనుకున్న వాళ్ళు చేసిన వాళ్ళందరూ కూడా ఆ రకంగా భావించి అక్కడ చేస్తారు. వాళ్ళు కైవల్యం పొందుతారు. వాళ్ళు కైవల్యం అంటే అందులో కలిసిపోవడం అనమాట. వెలుగులో కలిసిపోతారు. అంటే కలిసిపోవడం అంటే వీడు ఉంటారు, ఐడెంటిటీ ఉంటుంది, కానీ వెలుగు కణంలో ఉంటారు వాళ్ళు. అంతే, ఆ వెలుగు కణంలోనే ఉంటారు వాళ్ళు జీవిగా. ఆ వెలుగులో ఉన్న ఒక జీవిగా ఉంటారు, కానీ వేరేలాగా ఉండరు. అటువంటి ఉపాసన చేసేవాళ్ళు. నెక్స్ట్ అమ్మా, కాదు కరెక్టే. అంటే ఆవిడ చెప్పింది కరెక్టే. అది శివలింగం అంటే ఆత్మలింగం అని ఉద్దేశం. జనరల్గా ఆత్మని దాని రకరకాలు ఉన్నాయేమో శివలింగానికి భాష్యాలు. అది ఏమిటంటే ఆ కథ చెప్పాలంటే అనంతుడు అని అర్థం యాక్చువల్గా. మళ్ళీ అనంతుడు అంటే మళ్ళీ శేషుడు అక్కడికి వెళ్తారు. అర్ధనారీశ్వరుడు మళ్ళీ రుద్రుడు అమ్మ, రుద్రుడు పరమశివుడు. యాక్చువల్గా అది అక్కడ కన్ఫ్యూజన్ ఉంది. శివుడి విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. అది పరమశివుడు ఏంటంటే మీకు తెలుసు కదా, పరమాత్మే పరమశివుడు అంటే అగ్నిలింగం వెళ్తాడు కదా, ఉన్నప్పుడు ఇప్పుడే కదా ఈ కథకు నడిచేది. మొగలు పువ్వు, ఈ విష్ణువు పక్కన బ్రహ్మవు పక్కన, ఇది ఆది అంతా తెలుసుకోవాలని ట్రై చేస్తారు. పరమేశ్వరుడు అది, శివుడు యాక్చువల్ శివుడు కాదు, అది పరమశివుడు, పరమాత్మ. మనం ఏదైతే పరమాత్మ అనుకుంటున్నామో ఆయన అనమాట యాక్చువల్గా. అది దానికి తుది మొదలు ఉండదు కదా, అనాది ఆయన.
ఎవరి వల్ల కాదు కనుక్కోవడం. అప్పటికి పురుష సూక్తంలో ఉంటుంది కదా, ఒక అంగుళాల పైనే ఉంటాడు ఎప్పుడు ఆయన. మొత్తం కలిపి నువ్వు ఇంత పెట్టుకున్నా కూడా పైన ఉంటాడు. కాబట్టి ఆయన గణించడం కష్టం మనం. సరే అని వీళ్ళు ఏం చేస్తారంటే విష్ణు అవి ఏమిటి ఇలా కనబడుతుంది దగ్గర అని చెప్పేసి ఇద్దరు కూడా అది చూద్దాం పదా, నువ్వు పైకి నువ్వు కింద చూస్తానని ఇలా వెళ్తారు. ఆయన పరమేశ్వరుడు టెస్ట్ పెడతారు, ఆ. ఇది చూసి రండి అనేసి. వాళ్ళకి అనుమానం వస్తుంది, నేనే గొప్ప అంటారు. నేను సృష్టిని చేస్తోంది నేను అని బ్రహ్మ అంటాడు. ఒరే నువ్వు పుట్టింది ఎక్కడ తెలుసురా, నా నాభిలో వచ్చిన కమలంలో ఉన్నావు నువ్వు, నేను నిన్ను పుట్టించిందని ఆయన. ఇది ఈలోపు ఈ అగ్ని లింగం కనిపిస్తుంది అనమాట. ఇదేంటి కొత్తగా వచ్చిందని చెప్పేటప్పటికి అయితే ఇది మనం రాకముందే ఇది ఉంది అంటే ఇది ఏంటి చూద్దాం, దీని స్టార్టింగ్ ఎవరో చూద్దాం అని చెప్పేసి బయలుదేరుతా. సరే నువ్వు పైకి వెళ్ళు, నేను కిందకి వెళ్ళి మొత్తం చూస్తాను, నువ్వు పైకి చూస్తున్నా అంటాడు. అది వెళ్తున్నప్పుడు మధ్యలో అది ఉంది కదా ఏంటది మొగలు పువ్వు ఒకటి పడిపోతూ ఉంటుంది ఆయన దీంట్లోంచి. అంటే ఇంకో దాంట్లో బుక్ లో స్టోరీ ఏంటంటే ఆ విష్ణువు అదే ఈ పరమాత్మ ఉంటారు కదా, వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటుంటే అది మీ ఇద్దరిలో ఎవరో అదే లేదు లేదు అది స్టోరీ అమ్మ. అందుకని మన స్టోరీ చదవాలంటే స్టోరీలా ఉంటాయి కానీ చదువుతాం. ఆది అంతం ఎవరో చూసిరండి వాళ్ళలో గెలుస్తారు అలా చెప్పరమ్మా, అది చెప్తాడు. అది ఆ పరమాత్మ వెళ్ళాలని కనుక్కోవాలని వెళ్తారన్నమాట వీళ్ళు. వెళ్ళేటప్పటికి ఆ మొగలుపు అది వస్తుంటుంది. దానికి బ్రహ్మ చూసి చూసావా అంటే నేనేం చూడలేదంటే అయితే ఒక పని చెయ్యి, నువ్వు ఇక్కడ దాకా వచ్చావు కదా, నేను కూడా ఇక్కడ దాకా వచ్చాను కదా, వెళ్ళిపోదాం, నువ్వు చూశానని చెప్పు, నేను అబద్ధం చెప్పంట. చెప్పేటప్పటికి సరే అని వస్తాడు. బ్రహ్మ కూడా విష్ణువు మట్టుకు అదే గోవు కూడా ఉంటుంది. గోవు తర్వాత అడుగుతాడు అనమాట ఆయన పరమాత్మ. అడిగితే చూసావా అని అంటే అదేమో ఇలాగేమో చూశానంటది, తోకతోనేమో లేదు చూడలేదంట. సత్యం ఎక్కడ చెప్పింది? తోకతో చెప్పింది. అబద్ధం నోటితో చెప్పింది. అందుకని ఆవుని తోక దగ్గరే పూజించాలి కానీ పూజించకూడదు. ఈ మొగల పువ్వుని పూజగా అనర్హం చేసేసాడు ఆయన పరమాత్మ. బ్రహ్మని అసలు నీకు అసలు పూజ లేదు. కానీ బ్రహ్మ అప్పుడు ఏడ్చాడనమాట, మరి నేను చాలా గొప్పవాడు అనుకుని వచ్చాను స్వామి, నాకు పూర్తిగా తీసిపడేసావు, మరి నేను సృష్టి చేస్తే నాకు ఏదో బెనిఫిట్ కావాలి కదా, బోనస్ అని అడిగితే సరే యజ్ఞం నువ్వు లేకుండా తాగడానికి వీల్లేదన్నాడు. అది ఇచ్చాడు. సో యజ్ఞం చేయాలంటే బ్రహ్మ ఉండాల్సి, బ్రహ్మ లేకుండా ఏ యజ్ఞం చేయడానికి కుదరదు. అది ఇచ్చాడు ఆయన. అది ఇచ్చి ఈ నారాయణుడికేమో ఐశ్వర్యం ఇచ్చాడు. అదే మన విష్ణుమూర్తి ఉన్నాడు కదా, విష్ణుమూర్తి అవతారం ఎవరైతే వస్తారో అవతారం ఆ పరమాత్మ వచ్చినప్పుడు ఐశ్వర్యం అంటే ఏంటంటే ఈ బంగారు ఆభరణాలు అలంకరణ ఇవన్నీ కూడా నారాయణుడికి వరం కింద ఇచ్చాడనమాట. ఆయన ఆ రకంగా పూజించాలి. ఈ శివుడు లయ ఉన్నవాడికి ఇంకా ఇట్లాగా ఉండాలని చెప్పేసి రుద్రుడికి అలా పెట్టారు. క్లుప్తంగా ఇది స్టోరీ. ఇది స్టోరీ కాదు యాక్చువల్ విషయం అమ్మ. పృథక్ అంటే వేరుగా, పృథక్ అంటే వేరుగా, వేరుగా ఇంకో రకంగా అని చెప్పడం. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం భూతం. నేనే క్రతువును, నేనే యజ్ఞమును, స్వదయును నేనే, ఔషధులను నేనే, నేనే మంత్రమును, నేనే భూతమును, నేనే అగ్నిని, హోమ రూప క్రియమును నేనే. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. ఇప్పుడు చెప్తున్నాడు తను ఎక్కడెక్కడ ఉన్నాడో మొత్తం దర్శించడానికి. ఈ 4 శ్లోకాలు చెప్తాడనమాట. ఇందులో మొదటి శ్లోకం ఇది. ఏమిటి అంటే నేనే శ్రౌతని అంటే అగ్నిహోమం చేస్తుంటారు కదా, దాన్ని శ్రౌతం అంటారు అనమాట. నేనే ఆ శ్రౌతాన్ని, నేనే యజ్ఞమును. యజ్ఞములు ఎన్ని రకాలు ఉన్నాయి మనకు తెలుసు కదా. యజ్ఞం అంటే త్యాగం, అర్పించడం యజ్ఞం అంటుంటాం. ఏదన్నా సరే సమర్పణ భావంతో చేసే ప్రతిదీ కూడా యజ్ఞము. సమర్పణ భావంతో చెయ్యనిది కర్మ. ఆ కర్మలో మళ్ళీ నిష్కామ కర్మ, సకామ కర్మ. మళ్ళీ మాట్లాడాలంటే వికర్మ, అకర్మ, కర్మ. కర్మ అంటే అకర్మ అంటే అది కర్మ చేస్తున్నా కానీ కర్మ నీకు అంటనట్టుగా చేయడం అంటే నిష్కామంగా చేయడం. వికర్మ అంటే చెడు కర్మ. చెడు కర్మ చేస్తే పాపిగా మారుతావు. అర్థమైందమ్మా? ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో ఈ యజ్ఞాలు ఏంటి? భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం.
ఇలా క్లుప్తంగా 5 యజ్ఞాలు ఉన్నాయి కదా, పంచయజ్ఞాలు. ఈ పంచయజ్ఞాల్లో భూతయజ్ఞం అంటే తెలుసు కదా మీకు, మనతో పుట్టినటువంటి పశువుల్ని కానీ పక్షులు కానీ వీటన్నిటిని కూడా సేమ్ వాటిని కూడా మనలాగే చూడాలి. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మన ఫాదరు ఒకడే, సత్సంగం వరకు. అలాగే మనుష్య యజ్ఞం ఏం చేయాలి? మనుష్య యజ్ఞం అంటే ఏంటి? పంచయజ్ఞాలు చెప్పేశారు మీరు, చెప్పండి 5 ఏంటో. మన సత్సంగం ఉద్దేశం అదమ్మా, ఏదన్నా పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం సత్సంగం. భూతయజ్ఞం అంటే తెలిసిందా? భూతయజ్ఞం అంటే మనతో పాటు పుట్టినటువంటి మిగతా పశుపక్షులు, అలాగే వృక్షాలు, ఏదైనా సరే జీవు ఏదైతే ఆత్మ ఉంటుందో అవన్నీ కూడా మనతో పాటు సమానంగా ఉన్నాయి. వాటి ఎడల మనం వాటి యొక్క వాటి మీద కూడా మనం శ్రద్ధ తీసుకోవాలి, వాళ్ళని కూడా మనం కన్సిడర్ చేయాలి. అలాగే మనుష్య యజ్ఞం అంటే సాటి మనుషులకి దానం, సేవ చేయాలి. అవసరమైతే వాళ్ళకి సేవ చేయాలి, లేకపోతే వాళ్ళకైనా అవసరం ఉంటే పాపం అవసరార్థం వాళ్ళకి మనం దానం కూడా చేయాలి. అది మనుష్య యజ్ఞం. అంటే పక్కనున్న మనిషిని తక్కువ ఉన్నాడని చెప్పి నేను ఎక్కువ అని చెప్పి వాడి ముందు కాలేసి కూర్చోకుండా, వాడిని అవమానించకుండా, వాడిని మనతో సమానంగా చూస్తూ అవసరమైతే వాళ్ళలో ఉన్న దుఃఖాన్ని, శోకాన్ని, బాధని తగ్గించడం కోసం మన వంతుగా ఏదన్నా చేయగలిగితే దానం చేయడం, లేదు అంటే వాడికి ఏదన్నా కొంచెం సేవ చేయడం. ఇవాళంతా కూడా సీనియర్ సిటిజన్స్ ముసలాడు బాగా అయిపోయారు, వాళ్ళకి కావాల్సిన సేవ ఎక్కువ అవునా కదా? ఎవరన్నా పాపం ఇంట్లో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే ఒకసారి వెళ్ళి చూసి ఏమన్నా అవసరం ఉందా, ఏంటి, ఏమన్నా మందులు తెచ్చిపెట్టాలా, లేకపోతే ఏమన్నా కూరగాయలు తెచ్చిపెట్టాలా, ఏంటి, ఇట్లా అట్లో అప్పుడు పలకరించడం, ఏదో సేవ, అంతే కదా? ఒంటరిగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో. ఈ రకంగా సాటి మనిషిని మనతో సమానంగా వీలైనంత వరకు మనం చూడటం. అలాగే పితృయజ్ఞం కూడా చేయాలి. పితృయజ్ఞం అంటే తర్పణాలు పితృతర్పణాలు మర్చిపోకూడదు. పితృదేవతల్ని మనం మర్చిపోకూడదు. ఎందుకని పితృదేవతలని ఎవరి కంట్రోల్లో ఉన్నాడు? యమధర్మరాజు కంట్రోల్లో ఉంటారండి. పితృదేవతల యొక్క యజమాని ఎవరు? యమధర్మరాజు. కాబట్టి వాడు కొంత కౌంట్ చేసుకుంటాడు వాడు యమధర్మరాజు. చేసుకొని వెళ్ళి ఏం చేయాలో ఈ ఫస్ట్ భూతయజ్ఞం, నెక్స్ట్ మనుష్య యజ్ఞం, ఇది పితృయజ్ఞం మూడోది. నెక్స్ట్ దేవయజ్ఞం అంటే మనం చేసే యజ్ఞ హోమాలు ఇవన్నీ కూడా అదే యజ్ఞాలు, హోమాలు యజ్ఞాలు చేస్తాం కదా. ఎక్కడైతే నెయ్యి వాడతామో అది నెయ్యితో చేసే హోమాలు ఉంటాయి చూసారా, అవన్నీ కూడా దేవయజ్ఞాలు. ఎందుకంటే నేతితో చేసిన అగ్ని ద్వారానే వాళ్ళకి వెళ్తాయి. హవిస్సులన్నీ కూడా దేవతలకి ఫుడ్ అవే. మన సమర్పణ భావంతో చేసేటువంటి యజ్ఞాలే వారికి అగ్ని ద్వారా అందుతాయి. చివరికి అంతే కదా, ఆత్మ కూడా అగ్ని ద్వారా వెళ్తుంది. ఎవరికి? అందరికి వెళ్తుంది. కానీ ఈ ధూమార్గంలో వెళ్ళేవాడికి అగ్ని మినికి ఉంటుంది, అంతా పొగే ఉంటుంది చుట్టూ. ఇందులో వెళ్ళేవాడికి వెళ్ళే కొద్దీ ప్యూరిటీ కాదు. మన టూర్లు వేస్తుంటాం కదా, ఏమిటి బాలి అని ఒకళ్ళు, అమెరికా అని ఒకడు, ఇటలీ అని ఒకడు, ప్యారిస్ ఒకటి వెళ్తుంటాం కదా. ఎందుకు వెళ్తాం? ఇక్కడికన్నా అక్కడ ఏదో బాగుంటుందని కదా. అవన్నీ కనిపిస్తాయి లోకాలు. అంటే ఇక్కడికన్నా బెటర్గా వెళ్తూ ఉంటాం అన్నమాట. వెళ్తున్నప్పుడు బాధ ఎందుకు ఉంటుంది వాడికి? వెనక చూడటం ఇంకా పోయిందిరా అని చెప్పేసి. ఎందుకంతే కదా, వెనక చూస్తాడా? ఇప్పుడు 5 స్టార్ 7 స్టార్ మీకు పాస్ ఇచ్చి మొత్తం ప్రపంచం తిరిగిరారా, నీకు ఏ ఇబ్బంది లేదు, ఏమి లేకుండా ఎంత బాగుంటుంది. అదే రకంగా అగ్ని మార్గంలో వెళ్ళేటువంటి ఆత్మ ఈ పృథ్వీలోకాన్ని ఊరినే మర్చిపోద్ది. ఎందుకని? వెళ్ళే కొద్దీ బెటర్ లోకాలన్నీ చూపిస్తుంటాడు నీకు. వెళ్తున్నట్టు ఏరోప్లేన్ కాదమ్మా, మధ్యలో మజిలీలు అన్నీ. ఇప్పుడు హైటెక్ సిటీ రోడ్లో వెళ్తుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అంతా ఏరియాలో అంతా లైట్లు బాగున్నాయి, ఇవి అనుకుంటాం కదా. ఎక్కడ కూడా మన బాధ ఉంటుందా? ఉండదు. ఆ రకంగా వెళ్తుంది అగ్ని మార్గంలో వెళ్ళాడు ఆత్మ. అర్థమైందా? అది కాబట్టి అది నెక్స్ట్ ఏంటి? పితృయజ్ఞం, దేవయజ్ఞం. నెక్స్ట్ బ్రహ్మయజ్ఞం. ఇది బ్రహ్మయజ్ఞం. సత్సంగం అంటే స్వాధ్యాయం. మీరు చదువుకోవాలి, ఈ శాస్త్రాలు చదవాలి, తెలిసింది చెప్పాలి, నాలాగా ప్రవచనం చెప్పాలి. యజ్ఞాలమ్మా మనకు మామూలుగా మన గణపతి హోమం చేస్తుంటాం కదా, అవన్నీ దేవయజ్ఞాలు. అడగండి, డౌట్ పర్వాలేదు.
మీరు అడిగిన డౌట్ నేను చెప్పేస్తే చాలామందికి అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఈ డౌట్లోంచి బయటికి రారండి. ఆవిడ గొప్పతనం అది. అందుకని ఆవిడ చూస్తుంటాను నేను. నిజంగా ఆవిడ చాలా క్లీన్గా వింటారు, నోట్స్ రాసుకుంటారు. ఆవిడ చేసినప్పుడు కూడా నెయ్యి వేస్తాం కదా, అందుకేనా? ఆ, ఏ ప్రసాదం? ప్రసాదం కాదు, అగ్నిలో అగ్నికి దేవతల కనెక్షన్ ఉంటుందమ్మా. అగ్నిలో దేవతల కనెక్షన్ అది కూడా అయ్యి ఉండొచ్చు అమ్మా. అది కూడా అయ్యి ఉండొచ్చు అమ్మా. అమ్మా మీరు నెయ్యి వేశారు కాబట్టి అది కూడా అయ్యి ఉండొచ్చు. పెడతాం, అవును, చేస్తాం. అది కూడా మా తెలిసి మరి భగవంతుడికి. ఎందుకంటే జనరల్గా ప్రసాదం కూడా హోమంలో వేస్తాం, జనరల్గా అన్నం కూడా వేస్తాం కదా, అది కూడా వేస్తాము. 4వది బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే మీకు ఐదోది బ్రహ్మయజ్ఞం అంటే మనం మీకు తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి చెప్పగలగాలి. చెప్పాలి. ఈ యజ్ఞం కూడా మీరు చెయ్యాలి. సత్సంగం రావడం యజ్ఞం అయిపోతుంది చూడండి. మరి బ్రహ్మయజ్ఞం అవుతోంది ఇక్కడ. అందుకనే ఆ పవిత్రత అన్నమాట. అలాగే స్వధ అంటే ఏంటి? ఫుడ్ ఆఫర్ చేయడం. మన యజ్ఞంలో ఫుడ్ వేస్తుంటాం కదా, అన్నం అది వేస్తుంటాం కదా, అన్నీ స్వధ అంటారు అనమాట. ఆ స్వధ చేస్తూ, అలాగే ఘృతము, అజ్యం అంటే ఘృతం. అగ్నికి ఆజ్యం పోయిద్ది అంటాం కదా, సామెత అందరికీ తెలుసు. అదే ఆజ్యం, నెయ్యి. అదే అగ్నికి ఆజ్యం పోయిద్ది అంటారు కదా. అగ్నికి ఆజ్యం పోయిద్ది అంటే అసలే మండిపోతున్నాడు వాడు, మళ్ళీ నెయ్యి పోస్తున్నావా అంటారు. అంటే ఇంకా మండిపోతుంది. అర్థమైందా? అగ్నికి ఆజ్యం తోడైంది అంటారు. అది కాబట్టి నేనే క్రతువును, నేనే యజ్ఞమును, నేనే స్వధ, నేనే ఓషధులు, నేనే మంత్రాన్ని, నేనే ఘృతమును, నేనే అగ్నిని, హోమరూప క్రియ మొత్తం కూడా నేనే. అందుకని భగవంతుడిని యజ్ఞనారాయణుని కూడా అంటారు. ఆయన యజ్ఞస్వరూపం. మరి భగవంతుడి బట్టలు కావద్దా దేవతలకి? మీరు దేవతలకి ఏం పంపించాలన్నా దేంతో పంపించాలి? అగ్నే. అన్నీ ఏదిరా డౌట్ కరెక్టే. వస్త్రాలు మీరిచ్చే పెద్ద మామూలు వేస్తారు, అక్కడ దివ్య వస్త్రాలు అవుతాయి. అవి ఇవన్నీ దోషపూరితమైనవి. అవి దివ్య వస్త్రాలు. అవి వాళ్ళంతా దివ్య రూపులు కదా, దివ్య రూపులు. నెయ్యిలో మించి వేయాలి. ప్రతిదాన్ని నెయ్యి ఉండాలి. నెయ్యి లేకపోతే అది వెళ్ళదు దేవతలు కాదు. అన్నీ వేయాలి వస్త్రాలు. మీరు పార్సిల్ కొరియర్ ఎలా పంపిస్తారు? ఇది అగ్ని అనేది కొరియర్ మనకి. భగవంతుడి దేవతలు ఎవరికన్నా మనం వాళ్ళు తృప్తిపరచాలంటే ఎక్కడి నుంచి వచ్చింది కొరియరు అందాలంటే కొరియర్ బాయ్ ఎవరు ఇక్కడ? అగ్నిదేవుడు. అది అగ్నిదేవుడు చెప్తాడనమాట. ఈ అగ్నిదేవుడు ఎక్కడ అది అక్కడ నైవేద్యం పెట్టి తినేస్తే మళ్ళీ దోషం అవుతుంది. వెళ్ళదు అది వెళ్ళదు. అంతే. అంటే మీరు యజ్ఞాలు ఎందుకు చేస్తారు? పరమాత్మ కోసమా దేవతల కోసమా? దేవతల కోసమే ఇవన్నీ, పరమాత్మ కాదు. దానివల్ల మోక్షం రాదు మీకేమి. కానీ దేవతల ద్వారా ఎవరు మనకు వరాలు ఇస్తారు? పరమాత్మ దేవతల ద్వారా మనకు వరాలు ఇస్తాడనమాట. అక్కడ గ్రాంట్ చేస్తాడు ఆయన. అప్పుడు దేవతలు చెప్తాడు, సార్ ఇట్లా పలేషన్ టౌన్షిప్ నుంచి ఫలానా వాళ్ళు యజ్ఞం చేశారు, పరమాత్మ ఏం చేయమంటారు? గ్రాంటెడ్. నీకు అన్నీ అందినయా? అన్నీ అందినీయండి. అన్ని ఫైల్ చూసుకున్నావా? అన్ని భక్తిభావంతో చేశాడు. అన్నీ పెట్టాడా? వస్త్రాలు, అన్నం అన్నీ ఇచ్చాడు. భక్తి శ్రద్ధలతో చేశాడు. మిగతా యజ్ఞాలు ఏం చేస్తున్నాడు? మిగతా చేస్తున్నాడు. ప్రస్తుతం దేవయజ్ఞం అయితే నాకు అందినీయండి అంటాడు. 5 యజ్ఞాలు ఉన్నాయి కదా. మళ్ళీ ఆ సంబంధించినటువంటి దేవతలు వాళ్ళు పట్టుకుంటారు. ఉంటుంది. ఎందుకంటే యమధర్మరాజు కావాలి. అది భూతదయ ఉందా వీడికి? లేదు. ఏం చేసేవాడు? కుక్కను ఊరిని కొడతా ఉండేవాడు అండి. 4 బాధ అండి ఇక్కడ.
పని ఉన్నా లేకపోయినా కుక్కర్ పట్టు కొడుతుంటాడు వీడు, 4 బాధండి అంటాడు అక్కడ. అది భూత చూసి ఆ దేవత ఉంటాడు, ప్రతిదానికి దేవత ఉంటారు అనమాట. అర్థమైందమ్మా? కాబట్టి ఈ దేవతలు ఎవరంటే ఉత్తమ ఊర్ధ్వలోకాలు, బ్రహ్మలోకంలో ఉన్నటువంటి దేవతలు వీళ్ళందరూ కూడా, అంటే హయ్యెస్ట్ దేవతలు వీళ్ళందరూ కూడా. వాళ్ళు తృప్తి పరిస్థితి తప్ప మన కోరికలు మనకి తీరు. ఇప్పుడు ఆపుతాము. హనుమత్ సార్ చెప్పండి. పెట్టారు, మెసేజ్ పెట్టారు. చూస్తే మీకు వాట్సాప్లో